ఇంకోటి చెప్పాడు, ఏ జాతి చరిత్రతో ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణం. కవిత కరెక్ట్ అవట్లా, నిద్రావసరం ఉన్నారు. ఇంకోసారి చెప్తారు మిత్రుల, ఏ జాతి చరిత్రతో ఏమున్నది గర్వకారణం, నర జాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణం అన్నారు. కోమాయిని వాళ్ళు చంపేశారు కదా, దానికి కారణం ఏంటి? జాత్యాహంకారం. అవునా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ జాతిని గౌరవించే సంస్కృతి లేదు. వాళ్ళు ఇందాకేం చెప్పారు? మహాకవి శ్రీశ్రీ కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగనేది ప్రతి మనిషి ఒకటి దోచుకునేవాడు. ప్రతి మనిషి మరి ఒకటి దోచుకునేవాడు. నిద్రావసరం ఉన్నారుగా చెప్తున్నారు మిత్రుల, బయటకు వచ్చారు. మరి ఏం చేయాలి మీరు? అడిగి మరి చప్పట్లు కొట్టించుకోవడం ఏంటి? ఓకే, ధన్యవాదాలు. చప్పట్లు కొట్టలేదు. ఆధునిక సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఆర్జించు విదేశీయులు సైతం ఆకర్షించిన పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా రైతాంగానికి మనం చప్పట్లు కొట్టాలి వద్దా? విదేశస్తులు వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు. మిత్రులారా గమనించండి. అంటే ఏంటి? మనం కూడా అడ్వాన్స్గా ఉన్నామని అర్థం. ఎస్, రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. 70% రైతులే దేశం ఉంటారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు 7 అక్టోబర్ 2024 వార్తల ఆధారంగా లేటెస్ట్ అండి ఇది. 7 అక్టోబర్ 2024 ఇది హిస్టరీ ఆధారంగా ఇవాళ మీరు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా రైతాంగం సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్న రైతుల్ని మనకి విదేశస్తులు వచ్చి అక్కడ నేర్చుకుని వెళ్ళారంటే ఎట్లా ఏం జరిగిందో తెలుసుకుందాం. దయచేసి భారత ప్రభుత్వ అనుమతితో అమ్మపాలెం సేంద్రీయ రైతులు ఆచరించే విధానాలు తమ మెక్సికో దేశం రైతులు శిక్షణ ఇచ్చేందుకు తీసుకెళ్లాలని తెలిపినటువంటి మెక్సికన్ బృందం మెక్సికా దేశం నుంచి వచ్చి మన తూర్పుగోదావరి జిల్లా అమ్మపాలెం రైతులు సేంద్రీయ రైతుల దగ్గర వచ్చి నేర్చుకుని వెళ్ళారు. మెక్సికో ప్రజల బృందాన్ని ఆకర్షించినట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం, అమ్మపాలెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల తదితర గ్రామీణ పరిధి సేంద్రీయ రైతులు సేంద్రీయ ఎరువులు, ఇవాళ జీవన సంబంధిత సస్యరక్షణ మందులు, ఏమంటే గో ఆధారిత పురుగు మందులను మరియు పచ్చిరొట్ట ఎరువులు ఎలా తయారు చేస్తున్నారో రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సో ఇవాళ ఎంత ఆధునికంగా రైతు ముందుకెళ్తున్నాడో సేంద్రీయ వ్యవహారంలో మనం గమనించాల్సిన అంశమా కాదా? ఏమంటే ఇవాళ సేంద్రీయ ఎరువులు, జీవ సస్యరక్షణ మందులు, గో ఆధారిత పురుగు మందులు మరియు పచ్చిరొట్ట ఎరువులు రైతులు స్వయంగా తయారు చేసుకుంటారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి, ఏమంటే మీకు ముందు వస్తుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమేమి వాడుతున్నారు? దేశీయ గోవుల పేడతో చేసినటువంటి నాడప్ కంపోస్టు, వర్మీ కంపోస్టులను వరి పంటలకు విరివిగా వాడుతున్నారు. మన సబ్జెక్టే కాదా మిత్రులారా? ఎస్, యు గాట్ ఇట్. ఏమంటే ఇప్పుడు ఆధునిక సాంకేతిక డ్రోన్ యంత్ర సహాయం, డ్రోన్లు అంటే తెలుసు కదా టెక్నాలజీ. డ్రోన్ల యంత్ర పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు అక్కడ. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. వాడ ఏమంటే మాకు కూలీలు లేదని చెప్తున్నారు. కూలీలు ఎందుకు పని? రోబోట్తో చేసేయండి, అది రోబోటే కదా డ్రోన్లు. ఏమండి 500 కేజీల గోదావరి గర్జమవుతున్నారు మరియు 200 లీటర్ల ద్రవజమవుతున్నారు వాడుతున్నారు. ఏమంటే డ్రోన్లు వినియోగించి 500 కేజీల గోదావరి ద్రవజమవుతూ మరియు 200 లీటర్ల ద్రవజమవుతారు వాడుతున్నారు. తెగుళ్ళ నియంత్రణకు వివిధ రకాల ఆకులను గోమూత్రంతో మరిగించి డ్రోన్లతో పిచికారీ చేస్తున్నారు. మిత్రులారా గమనించండి. ఏంటి? తెగుళ్ళ నియంత్రణకు వివిధ రకాల ఆకులను గోమూత్రంతో మరిగించి, గోమూత్రం అంటే దేశీ గోమూత్రం, ఏమండి విరివిగా వాడుతున్నారు. సో తెగుళ్ళ నియంత్రణకు వేప, వావిలాకు, సీతాఫలం, గానుగా, జిల్లేడు ఆకులను దేశీయ మొత్తంతో మరిగించి. ఏ ఆకులు అనేది ఇక్కడ మీకు వివరంగా చెప్తున్నామండి. వేప, వావిలాకు, సీతాఫలం ఆకు, గానుగా, జిల్లేడు ఆకులను దేశీయ మొత్తంతో మరిగించి సదరు ద్రావణాన్ని 2 రోజుల తర్వాత వడకట్టి ఎకరాకు 5 లీటర్ల చొప్పున డ్రోన్లతో పిచికారీ చేస్తారు.